టు ప్రభా స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభా. ఈరోజు నేను గోంగూర టొమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ పచ్చడి 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కట్ట గోంగూర తీసుకొని దాని నుంచి ఆకులన్నీ సెపరేట్ చేసుకోవాలి. వీటిని బాగా వాటర్తో క్లీన్ చేసుకొని తరువాత ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత దీనిలో 10 వరకు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. మీరు తినే స్పైస్ని బట్టి ఇవి తగ్గించుకోవడం, పెంచడం చేయండి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకుని వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా ఫ్లేమ్ లోలో పెట్టుకుని వీటిని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత వీటన్నిటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో క్లీన్ చేసి ఆరపెట్టుకున్న గోంగూరను వేసుకొని వేయించుకోవాలి. గోంగూర త్వరగానే వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలో 4 మీడియం సైజ్ టమాటోస్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల టమాటోస్ సాఫ్ట్గా త్వరగా కుక్ అవుతాయి. టమాటోస్ నుంచి వచ్చిన వాటర్ అంతా డ్రై అయిపోయి ఇది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు వేయించుకోవడం వలన పచ్చడి నిల్వ ఉంటుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ పౌడర్లో దీన్ని వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గానే బ్లెండ్ చేసుకోండి. అలా అయితేనే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. తరువాత పోపు పెట్టుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మరొక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుని వీటిని మంచిగా వేయించుకోవాలి. తర్వాత దీనిలో 10 వరకు వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకుని వేసుకోవాలి. వీటిని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకుని అంతటిని ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు చిటపట్లు ఆడేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో బ్లెండ్ చేసి పెట్టుకున్న గోంగూర టమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఇష్టం ఉన్నవాళ్ళు ఇదే పోపులో ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఈ పోపు ఈ పచ్చడికి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఈ పోపు అంతా పచ్చడికి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఎక్కడా వాటర్ యూజ్ చేయలేదు కాబట్టి ఇది 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇది రైస్తో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీ దోశకు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. షూర్గా మీకు నచ్చుతుంది. అలాగే నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరెన్నో ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్రభా స్మార్ట్ కిచెన్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.